హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు మంచి కథ చెప్తాను. నాకు ఈ కథ చిన్నప్పుడు మా నాన్న చెప్పారు. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ కథ వింటున్నంతసేపు కథ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ కథ అంతా కలిపి ఒక పాట కూడా ఉంటుంది. ఆ పాట కూడా ఈ కథకు సంబంధించింది. చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చెప్పామంటారా? ఇది ఈ కథ కాదు, ఒక కోతి కథ. అనగనగంట ఒక ఊరిలోని ఒక కోతి ఉందంట. ఆ కోతి నడుస్తూ నడుస్తూ ఉంటే దాని కాలుకి ముళ్ళు గుచ్చుకుందంట. కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే అప్పుడు ఆ కోతి ఏం చేసిందంట, అటు ఇటు ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చూసిందంట. అప్పుడు ఒక అతను దూరంగా చేతిలో కత్తి పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడంట. అప్పుడు ఆ కోతి అతన్ని, ఏయ్ బాబు, ఇలా రా అని పిలిచిందంట. అయితే అప్పుడు అతను అటు ఇటు చూశాడంట. ఎవరో నన్ను పిలిచినట్టు అనిపించింది, కానీ ఇక్కడ ఎవరూ కనిపించట్లేదేంటి అని అనుకున్నాడంట. అయితే సరేలే అనుకొని మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆ కోతి, హే బాబు, నిన్నే ఇలా రా అన్నదంట. అదేంటి నన్నే ఎవరు పిలుస్తున్నారని మళ్ళీ చూస్తే ఇంకేంటి కోతి, ఈ కోతి ఏంటి నన్ను పిలుస్తుంది అని ఆశ్చర్యపోయాడంట. కోతి, ఇలా రా బాబు రా అంటే, నేను రాను, నీ దగ్గరికి వస్తే నన్ను కరిచేస్తావు అన్నదంట. నేను నిన్నేం అన్ను, ప్లీజ్ ఒక్కసారి నా దగ్గర రా అన్నదంట. సరే అలాగైతే వస్తాను అన్నాడంట. సరే తీరా దగ్గరికి వెళ్తే, ఎందుకు కోతి నన్ను నువ్వు పిలిచావు అంటే, నా కాలుకి ముళ్ళు గుచ్చుకుంది, ప్లీజ్ కొంచెం తీయవా అన్నదంట. ఓ అంతేనా, సరే ఒక నిమిషంలో తీసేస్తాను అని ఆ కాలుకున్న ముళ్ళని చిన్న పిన్నిస్ లాంటిది పెట్టి నెమ్మదిగా ఎలాగోలా తీసి ముళ్ళు పడిస్తాడంట. అప్పుడు కోతి, నా కాలుకి ముళ్ళు తీసావు కదా, నా ముళ్ళు నాకు ఇవ్వు అన్నదంట. అదేంటి, ఆ ముళ్ళు పడిస్తానే అంటే, ముళ్ళు ఎందుకు పడిస్తావు, నాకు నా ముళ్ళు కావాలి అన్నదంట. ఇదేం కోతిరా బాబు, ముళ్ళు అడుగుతుంది, ముళ్ళు పడిస్తానంటే, నా ముళ్ళు నాకు ఇస్తావా, నీ కత్తి నాకు ఇస్తావా, నీ ముళ్ళు నాకు ఇస్తావా, నీ కత్తి నాకు ఇస్తావా, ఓ కరిచేస్తాను అన్నదంట. దెబ్బకి అతను జడిసిపోయి, ఈ కత్తి తీసుకో, ఆ ముళ్ళు ఎక్కడ పోయిందా అన్నాడంట. అప్పుడు ఆ కత్తి పట్టుకొని కోతలా ఊర్లోకి వచ్చిందంట. ఒకళ్ళు చాలా కర్రలు ఉన్నాయంట పొయ్యిలో పెట్టుకోవడం కోసం, కానీ ఆ కర్రలు నరకడానికి అతని దగ్గర కత్తి లేక కాలుతోని గట్టిగా ఇరగొడుతున్నాడంట. కాలుతోని చేతులతోని అతను బాగా చూసి తట్టుకోలేక కోతి దగ్గరికి వచ్చి, అయ్యో ఎందుకండి అంత కష్టపడుతున్నారు, ఈ కత్తి తీసుకొని మొత్తం ఆ కర్రలన్నీ నరుక్కోండి అన్నదంట. అబ్బా, ఈ కోతి ఎంత మంచిదో, నాకు కత్తి ఇచ్చింది కర్రలు నరుక్కోవడానికి అని చెప్పేసి కర్రలన్నీ నరుకుతున్నాడంట. చివరి కర్ర నరికే టైంకి కత్తి టప్పుని ఇరిగిపోయిందంట. అప్పుడు కోతి కోపం వచ్చిందంట, అన్నదంట. అతను కాసి ఇలా చూసిందంట, నా కత్తి నాకు కావాలి అన్నదంట. అయ్యో, నీ కత్తి ఇరిగిపోయిందంటే, నా కత్తి నాకు ఇస్తావా, ఈ కర్రలన్నీ నాకు ఇస్తావా అన్నదంట. కోతి, కత్తి లేదు, కోతి ఇరిగిపోయిందంటే, నా కత్తి నాకు కావాలి, నా కత్తి నాకు ఇస్తావా, ఈ కర్రలు నాకు ఇస్తావా అనేసరికి జడిసిపోయి మొత్తం కర్రలన్నీ ఇచ్చేస్తాడంట. ఆ కర్రలన్నీ మూట కట్టుకొని నెత్తి మీద పెట్టుకొని కోతి అలా చిక్కు అని వెళ్ళిపోతుందంట. వెళ్తూ ఉంటే ఒక ఇంట్లోని చుట్టాలు వస్తారంట. ఒక ముసలమ్మ ఉంటుందంట. కానీ ఆ చుట్టాలకి అట్లు వండి పెడదామంటే పాపం ఆవిడకి సరిగ్గా పొయ్యిలో కర్రలు ఉండవంట. పిండి అంతా కలుపుకొని పొయ్యి దగ్గర అలా కూర్చొని ఉంటుందంట. ఏటవ్వా, ఎందుకు అలా దిగులుగా కూర్చొని ఉన్నావంటే, ఏం చేయను కోతి, ఇంట్లో చూస్తే చుట్టాలు వచ్చేసి ఉన్నారు, పిండి కూడా రెడీగా ఉంది, కానీ పొయ్యిలో కర్రలే రెడీగా లేవు అంటే, ఆ మాత్రం దానికి ఎందుకు కోతి బాధపడతావు, ఇంకో నా దగ్గర బోల్డ్ కర్రలు ఉన్నాయి, హ్యాపీగా పొయ్యిలో పెట్టుకుని అట్లా వండుకో అంటదంట. అబ్బా, ఈ కోతి ఎంత మంచిదో అని చెప్పేసి ఆ కర్రలన్నీ పెట్టి కొన్ని కర్రలు తీసుకొని పొయ్యిలో పెట్టుకొని అట్లు చేస్తుందంట. అలాగా ఆ కర్రలు కాలిపోతుంటే మళ్ళీ కొన్ని కర్రలు తీసి పెట్టి, మళ్ళీ ఆ కర్రలు కాలిపోతే ఇంకో కొన్ని కర్రలు తీసి పెట్టి, ఇలా మొత్తానికి ఇక్కడ ఉన్న కర్రలన్నీ పెట్టేసి మొత్తం బోల్డ్ అట్లు చేసిందంట. మొత్తం కర్రలన్నీ కాలిపోయేసరికి కోతి కోపం వచ్చిందంట. నిన్ను పొయ్యిలో కర్రలు పెట్టుకోమంటే మొత్తం కర్రలన్నీ పెట్టేసుకుంటావా, ఇప్పుడు నా కర్రలు నాకు కావాలి, నా కర్రలు నాకు ఇవ్వు అంటదంట. అయ్యో కోతి, కర్రలన్నీ పొయ్యిలో పెట్టేసానంటే నాకు తెలీదు, నా కర్రలన్నీ నాకు ఇస్తావా, లేకపోతే నీ అట్లన్నీ నాకు ఇస్తావా అంటదంట. అయ్యో కోతి, చుట్టాలు వచ్చారంట,
నాకు కర్రలు నాకైనా కావాలి, అట్లైనా నాకు కావాలి, అట్లు ఇస్తావా కర్రలు ఇస్తావా అంటదంట. అప్పుడు కోతికి జడిసిపోయి అవ్వ అట్లన్నీ అతనికి ఇచ్చేస్తుందంట కోతికి. అప్పుడు ఆ కోతి ఏం చేస్తుందంట, ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి ఏం చేస్తుంది చెప్పండి, ఏం చేస్తుంది, మొత్తం ఇదంతా పట్టుకొని కొన్ని కడుపు నిండా తినేసి మిగతావన్నీ పట్టుకొని కొట్టుకొని వెళ్తుంటుందంట. ఒక అతను ఎండలోని చాలా కష్టపడి కొండలు తయారు చేస్తుంటాడంట. ఇలా రాటం తిప్పి ఇలా కొండలు తయారు చేస్తుంటే పాపం అతనికి ఉదయం నుంచి ఒక్క కొండ కూడా సేల్ అవ్వలేదంట. ఆకలితో కడుపు నక్క ఆడిపోతుందంట. అతని దగ్గరికి వచ్చి చూసి, ఏంటి మీరు చాలా ఆకలితో ఉన్నారా అంటే, అవునమ్మా ఉదయం నుంచి చాలా కొండలు చేశాను కానీ ఒక్క కొండ కూడా ఎవరు కొనుక్కోలేదంటే, సరే ఎందుకు అట్లు తినండి అంటదంట. అబ్బా కోతి ఎంత మంచిదో అనుకొని అట్లు తింటాడంట. అది చాలా ఆకలి మీద ఉన్నాడు కదా, ఉన్న అట్లన్నీ తినేస్తాడంట ఆకలితో. అప్పుడు అన్ని అట్లు అయిపోయేసరికి కోతి కోపం వచ్చేస్తుందంట. నా అట్లు నాకు కావాలి అంటదంట. అయ్యో కోతి తినమన్నావు కదా తినేసానంటే, తినమంటే అన్నీ తినేస్తావా, మరి నాకు ఇప్పుడు నా అట్లు నాకు కావాలి, నా అట్లు నాకు ఇస్తావా, నీకు కొండ ఇస్తావా అంటదంట. అయ్యో కోతి కొండ కూడా అమ్ముకోలేదంటే, నాకు వద్దు, నాకు ఒక కొండ కావాలి, నాకు ఒక కొండ అయినా ఇవ్వు, లేకపోతే నట్లయినా ఇవ్వు అంటదంట. సరే అని చెప్పి మంచి కొండ ఒకటి ఇస్తాడట. ఆ కొండలో నెత్తిమే పట్టుకొని కొట్టి కనుక కోతి వెళ్తుంటుందట. అయితే కోతి వెళ్తుంటే అప్పుడు ఏంటవుతుంది, ఒక ఆవిడ పాపం ఇంట్లోనే నీళ్ళు పట్టుకోవడానికి కొండ ఉండదంట. డప్పులు కొడతారు కదా, మీకు తెలిసే డప్పులు డక్క పండగలకు కొడతారు, డింగ్ అని డప్పు. ఆ డప్పు వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ డప్పుతో చెరువులోకి వెళ్ళి నీళ్ళు పట్టుకొని అలా ఇంటికి వెళ్తుందంట. ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఈ డప్పుతో నువ్వు నీళ్ళు ఎంతసేపు మోస్తావు, శుభ్రంగా మంచి కొండతో నీళ్ళు మోసుకోవచ్చు కదా, బేగా నిండిపోద్ది అంటే, మా ఇంట్లో కొండలు లేవు అంటదంట. దానికి ఎందుకు బయట, నా దగ్గర మంచి కొండ ఉంది, ఈ కొండతో నీళ్ళు పట్టుకో అంటే, అబ్బాయి కోతి ఎంత మంచిదో అనుకొని ఆ కొండ పట్టుకొని వెళ్ళి చెరువుకి వెళ్ళి నీళ్ళు ఇలా పట్టుకొని ఇంటికి ఇలా మోసుకుంటూ వెళ్ళిపోద్దంట. అలా మొత్తం ఇంట్లో ఏటేటైతే ఉన్నాయో అన్నీ నీళ్ళు ఇంపుతుందంట. ఇంకా పూర్తిగా అన్నీ నిండిపోతున్న టైంకి లాస్ట్ కొండ తీసుకొస్తుంటే నీళ్ళు కరెక్ట్ చేజారు కొండ పడిపోద్దంట. టప్పును పడిపోయి కొండ ఈడిపోద్దంట. అప్పుడు కోతి కోపం వచ్చేస్తుందంట. నా కొండ నాకు కావాలి అంటదంట. అమ్మో కోతి, నా కొండ దగ్గర లేదే అంటే, నా కొండ నాకు కావాలి, నా కొండ నాకు ఇస్తావా, లేకపోతే నీ డప్పు నాకు ఇస్తావా అంటదంట. అయ్యో కోతి, ఈ డప్పు మాకు అవసరం అంటే, నాకంతా తెలీదు, నా కొండ అయినా ఇవ్వు, లేకపోతే డప్పు అయినా ఇవ్వు, లేకపోతే నేను రక్కేస్తా అంటదంట. అయ్యో అనుకొని ఆ డప్పు ఇచ్చేస్తుందంట. అప్పుడు ఆ కర్ర పట్టుకొని కోతి దండనక పట్టుకొని వెళ్తుంటుందంట. అలా వెళ్తే ఫస్ట్ ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్, కత్తి పోయి కర్రలు వచ్చే డామ్, కర్రలు పోయి అట్లు వచ్చే డామ్, అట్లు పోయి కొండ వచ్చే డామ్, కొండ పోయి డప్పు వచ్చే డామ్ అనుకుంటూ వెళ్తే మళ్ళీ ఒక ముళ్ళుని తొక్కేద్దంట. అంటదంట. మళ్ళీ ఎవరైనా ఉన్నారేమో ముళ్ళు తీయడానికి అటు ఇటు చూస్తుందంట. అప్పుడు ఏంటి ముళ్ళు తీయడానికి ఇలా రండి అంటే, అమ్మ బాబాయ్ నేను రానంటే జనం అంతా పారిపోతారంటే, ఎవరు ముళ్ళు తీయడానికి రారంట. బాగుందా కదా.